అవునమ్మా 2 అంటుండు మిల్లోడు బి గ్రేడ్ అని ఇలా 20 రూపాయలు పోతుంది, మళ్ళీ కిలో 2 కిలోలు కటింగ్ అంటుండు. ఏదన్నా ఒకటి పెట్టుంది, అది పెట్టి ఇది పెట్టి 2 పెడుతుండ్రు. ఇప్పుడు మీరు అమ్మా బి గ్రేడ్ పెట్టుంది 20 రూపాయలు పోతే పోయింది క్వింటల్ మీద, దన్న దించుకోమని వడ్లు లావట్టుంది. లేదు సపరేట్ కిలో కటింగ్ పెట్టుంది, ఏ గ్రేడ్ జోకుంది, అదో ఇదో చేయండి. కానీ వర్షం పడుతుంది, రాళ్ళవాన రోజు తడుస్తున్నాయి, ఎటో దిక్కు ఇబ్బంది అవుతుంది. ఫటాఫట్ దించుడు మరి. బి గ్రేడ్ పెట్టినా పోతే పోయినా 20 రూపాయలు అనుకున్నాం రేవంత్ రెడ్డి పేరు మీద, పోతే పోయినా 20 రూపాయలు. కానీ బి గ్రేడ్ అనే పెట్టుంది, లావట్టుంది మరి సంచులు. అమ్మా లేపుతలేరమ్మా, ఏ ఊర్లో ఒక్క లారీ పోతలేదు, జిల్లా మొత్తం గగ్గోలు పెడుతున్నారు. అమ్మా ఇప్పుడు ఇప్పుడు మీరు అనవసరంగా ఏ ఊరు, ఇప్పుడు రామునిపట్ల ఊరు ఉంది, ఆ ఊర్లో 2 రైస్ మిల్లు ఉన్నాయి. ఆ ఊరు వడ్లు ఆ ఊరు రైస్ మిల్లు కొట్టక తీసుకుపోయి దుబ్బాకలో 50 కిలోమీటర్ల దూరంలో దించమంటుండ్రు. ఇప్పుడు సపోజ్ రావునిపట్ల ఊరుంది అనుకోండి, ఒక మాట చెప్తాను నేను. ఎప్పుడైనా ఇప్పుడు 20 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యే ఉన్న 25 ఏళ్ళకెళ్ళి రావునిపట్ల ఊరోళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఊరు మిల్లుకు మాట్లాడుకుంటారు, కిలోన్నర కటింగ్ పెట్టుకుంటారు, కళ్ళంకెళ్ళి డైరెక్ట్ మిల్లులకు వడ్లు పోతాయి, ఏ లొల్లుండపో మాకు. ఇప్పుడు మీరు తీసుకుపోయి దుబ్బాకలో పెడితే వాడు దించుకోక వీళ్ళాగం మేమాగం. అంటే మీకు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది, అమాలీ ఛార్జ్ పెరుగుతుంది, డీజిల్ ఖర్చు పెరుగుతుంది. ఆ ఊర్లో మిల్లు పెట్టుకొని ఇదెందుకు? ఎందుకంటే అమ్మా ఏ లైన్ పెట్టినా రైతులకు ఉపయోగపడాలి, ప్రభుత్వానికి ఉపయోగపడాలి. ఈ ఆన్లైన్ రైతులకు పనికిరాదు, నా ప్రభుత్వానికి పనికిరాదు. ఏం లైన్ అమ్మా ఇది? మీరే ఆలోచించండి, చెప్పండి వాళ్ళకి అర్థం కాదా? చెప్తేనేమో ఏమనంటే ఇక మమ్మల్ని తిడుతున్నారు. మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఎమ్మెల్యేలకు ఇటు రైతులకు చెప్పలేమా, అటు ప్రభుత్వం మీద మధ్యలో మా పరిస్థితి ఎట్లా? క్లీనింగ్ కూడా అమ్మా చాలా ఊర్లలో ప్యాడీ క్లీనర్లు పనిచేస్తలేవు, ప్యాడీ క్లీనర్లు లేవు. ఆ ఉన్న ప్యాడీ క్లీనర్లు కూడా జాలీలన్నీ పోయినాయి. మరి ఇప్పుడు ఒక ఊర్లో 100 కుప్పలు ఉంటే ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తే కొట్టుకుంటున్నారు. ఒక ప్యాడీ క్లీనర్ తో 100 కుప్పలు ఎప్పుడు సాఫ్ కావాలి? 4 ప్యాడీ క్లీనర్లు ఇయ్యండి, ఆ జాలీలు మార్పియండి, టార్పలిన్ కవర్లు ఇయ్యండి. అమ్మ చిన్న ఊరు ఉంటది, పెద్ద ఊరు ఉంటది. ఒక ఊరికి ఏరియా పెద్దది ఉంటది. ఇప్పుడు నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్, నేను నారాయణరావుపేటలో ఉన్నా. దీనికి 4 ఇచ్చినా తక్కువనే జల్లెళ్ళు, 2 ఇస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లెల్లో కూడా ఒక జాలి పనిచేస్తలేదు. లేదమ్మా ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా పండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా వండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టిరు కొత్త కథ ఈ సంవత్సరం. నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన. మీతో మంత్రి గారితో నా వినవి, ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, ఫటాఫట్ లేపండి దయచేసి. అమ్మకి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీకు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటే ఎండలమ్మ ఇష్టం. ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా. మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు. మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్నీ పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా, మీ ఇష్టం. ఇక నమస్కారం. ఇప్పుడు ఏ రైస్ మిల్ పంపుతుంది? సార్ ఆన్లైన్ సార్ మనకు అది ఒక్కొక్క లారీ ఒక్క అడిగి పోతాడు కదా. మరి ఇదేం పద్ధతి అమ్మా? ఎవరైనా ఒక రైస్ మిల్ ఉంటే మనకి మాట్లాడి చెప్పి వ్యవహారం నడిచింది. సార్ అప్పుడేమో మనం మాన్యువల్ గా కొట్టి రేపా ఎల్లుండా కామన్ గ్రేడ్ అయితే కామన్ గ్రేడ్ పెట్టుకునే వాళ్ళము, ఏదైతే అక్కడ పోయినా తిరిగి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు సార్, మనం ఆల్రెడీ ఎంట్రీ చేసి పంపించాక మిల్లు సబ్మిట్ చేసినాక మిల్లు పేరు వస్తుంది. అవునమ్మా ఇప్పుడు గిన్నె సిద్దిపేట కానీ మిల్లు ఉండే ఈదిపేటకి ఆడేను 50 కిలోమీటర్ల దూరం దుబ్బాక రైస్ మిల్కి ఎందుకు పంపుతుండ్రు? శనిగరం ఎందుకు పంపుతుండ్రు? డిఎస్ఓ కలిపి ఒకసారి వర్గాలు అంటే 60 కిలోమీటర్లు. సిద్దిపేట పక్కపూట రైస్ మిల్ పెట్టుకుని వర్గాలతో. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ముఖ్యమంత్రికి పట్టదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదు.
కనీసం ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా వడ్ల కల్లాలు తిరగకపోవడం వల్ల 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి రైతులు కల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. ఎండలు 44-45 డిగ్రీల ఎండలు కొడతా ఉన్నాయి. రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం పూర్తిగా కొత్త విధానాలు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఒకవైపు రైతు బంధు ఇయ్యలేదు, కరెంటు సరిగా రావడం లేదు, పంటల బీమా లేనే లేదు. ఎంతో ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ఆ వడ్లు కొనే దిక్కులేదు. ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ నేను రైతు బిడ్డను, ముఖ్యమంత్రి అయితే ఓరుస్తలేరు అని డైలాగులు కొడుతుండు. రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బిడ్డవైతే రైతు బంధు ఎగ్గొట్టవు. నువ్వు రైతు బిడ్డవైతే దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యకుండా ప్రజల్ని మోసం చెయ్యవు. రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బిడ్డవైతే వడ్ల కొనుగోలు విషయంలో రైతుల్ని ఈ రకంగా నువ్వు గోస పెట్టవు. నువ్వు రైతు బిడ్డవు కావు, నువ్వు రైతు ద్రోహివి. రైతులకు అన్యాయం చేస్తా ఉన్నావు నువ్వు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఈ యాసంగి పంటలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయి. ఇప్పటిదాకా నువ్వు కొన్నదెంత? 6-7 లక్షలు కూడా కొనలే. 10 పైసల వడ్లు కూడా ఇప్పటిదాకా కొనలే. నువ్వు వడ్లు కొనకపోతే రైతులు ఏం కావాలి? వాతావరణం కూడా ఆగమాగం చేస్తున్నది. రోజు సాయంత్రం మొగలైతున్నది, రాత్రిపూట వానలు పడుతున్నాయి, వడ్లు తడిసిపోతున్నాయి. పాపం సాయంత్రం కాగానే వడ్లను కుప్పయేసుడు, పొద్దుగాలు రాగానే ఆరబెట్టుడు. 2 సార్లు జల్లెడ పట్టినా జాలి పట్టినా ఒక్కొక్క గింజను ఏరుకుంటా వడ్లు రిజెక్ట్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనడం లేదు. కొనుగోలు కేంద్రాలు కొనవు, కొంటే రైస్ మిల్లోడు దించుకోడు. మీ జీపీఎస్ ఏందో, నీ ఆన్లైన్ ఏందో, జీపీఎస్ లో ఆన్లైన్ లో ఏది పెట్టినా రైతుకు ఉపయోగపడాలి. కానీ నీ ఆన్లైన్ పేరిట ఊళ్ళే రైస్ మిల్లు ఉంటే 50 కిలోమీటర్ల దూరం తీసుకుపోతుంది. ఊళ్ళనే రైస్ మిల్ ఉన్నది, ఊళ్ళే వడ్లు ఊళ్ళే రైస్ మిల్లుకి ఇయ్యక 50 కిలోమీటర్ల దూరంలో ఆన్లైన్లు ఇచ్చుడేంది? అంటే డీజిల్ ఖర్చు ఎక్కువ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ, రైతు కూడా అంత దూరం పోవాల్సి వస్తుంది మళ్ళీ మిల్లోడు దించుకోకపోతే. అరే ఊళ్ళే రైస్ మిల్ ఉంటే పోతారు, మాట్లాడతారు, ఆ తొందరగా దించుకుంటారు. ఊళ్ళే రైస్ మిల్ ఇచ్చిపెట్టి పక్క ఊరికి ఎక్కడనో పక్క జిల్లాకో పక్క నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఇదేం పద్ధతి అంటే ఆన్లైన్. ఏంది ఆన్లైను? ఎవరి కోసం ఆన్లైను? ప్రజాధనం వృధా అవుతున్నది, రైతుల సమయం వృధా అవుతున్నది, రైతులు గొగ్గోలు పెడతా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ పిచ్చి చర్యలు మానుకోండి. ఈ ఆన్లైన్లు బంద్ చేసి తక్షణమే వడ్ల కొనుగోలును వేగవంతంగా కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తాలు పేరు మీద రైతుల్ని వేధించకండి. ఇలా ఒక్కొక్క జిల్లాలో, నల్గొండ జిల్లాలో 5 కిలోల తరుగు పెడుతున్నారు, 4 కిలోల తరుగు పెడుతున్నారు. గింత తరుగు పెట్టుడేంది నాకు అర్థం కాదు. ఈ తరుగుళ్ళు నువ్వు ఆ పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన వెనకట తరుగు పెడితే తోలు తీస్తా. మరి ఎవరు తోలు తీయాలి? నీ తోలు తీయమంటావా? 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడుతుండ్రు. ఇటు సెంటర్లో తరుగు పెడుతుండ్రు, ఆడిపోతే రైస్ మిల్లు తరుగు పెడుతున్నారు. తరుగు పెట్టకపోతే రైస్ మిల్లు ముంగట వారం రోజులు 10 రోజులు లారీ దించుకోకుండా రైస్ మిల్ ముంగటనే లారీలు ఉంటున్నాయి. అంటే నీ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో దారుణంగా ఫెయిల్ అయిపోయింది. నువ్వు బోనస్ అన్నావు, నీ బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి 1600 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. ఈ యాసంగికి బోనస్ ఇస్తావా ఇయ్యవా ఇదివరకు చెప్తలేవు. రైతు బంధు అయితే 2 ఎకరాలకు ఇచ్చినావు, మిగతాదైతే ఎగ్గొట్టేసినావు. రైతు బంధు ఇయ్యపోతివి, బోనస్ ఎగబెట్టివి, ఉన్న వడ్లు కొనకపోతివి. నువ్వేం రైతు బిడ్డవు? రైతు బిడ్డ ఇట్లా చేయడు. నువ్వు దొంగ బిడ్డవు, దొంగ రైతు బిడ్డవు. నువ్వు రైతు బిడ్డ వడ్లు కొంటాడు. రా ఒకసారి కల్లాల్లోకి, ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని డైలాగులు కొట్టుడు కాదు. పోదాందా, ఏ ఊరు కల్లానికి వస్తావు రా. ముఖ్యమంత్రి బయటకు రాడు, బయటకు వచ్చి ఒక కల్లంలో పోయి రైతులు ఎంత గోస పడుతుండ్రు, వడ్లు కొనక ఎంత తిప్పలు పడుతుండ్రో ఏదన్నా ఒక కల్లానికి వచ్చి మాట్లాడు. మేము కూడా మంత్రులుగా ఉన్నాం, మేము మంత్రులుగా ఉన్నప్పుడు కల్లాలు తిరిగినాం. కష్టం వస్తే అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేసినాం. నీ మంత్రులు ఎవడు కల్లాలకు వస్తలేడు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు. నీకు రైతులు ఎంత గోసపడుతుండ్రో నీకు అర్థమైతలేదు. ఆడ కూర్చొని మాట్లాడు కాదు. రా, నల్గొండకు వస్తావా, కరీంనగర్కి వస్తావా, సిద్దిపేటకు వస్తావా, కల్లాల్లోకి రా. రైతుల బాధ ఏందో ఒకసారి చూడు, వాళ్ళ మాటలు విను. నేను ఎక్కడనో నిలబడి మాట్లాడతలేను. నా నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రంలో వడ్ల బీటీలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. నా సర్పంచులందరూ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నా, నువ్వు రా అంటే ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి
బాధతోని రైతుల పక్షాన రైతుల గురించి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 3-4 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేసి వడ్లు కొనకపోతే పెద్ద ఎత్తున రహదారులు దిగ్బంధం చేస్తాం, కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. మంచి మాట కొద్ది వడ్లు కొనండి. ఇదేం కొత్తగా కొంటురా? వడ్లు ఏమైనా కొత్తగా వండినాయా? ఏదో కొత్తగా కొన్నట్టు చేస్తున్నారు. ఆన్లైను, ఈ లైను, ఆ లైను, GPS-లు కొత్త కొత్త కథలు పడుతున్నారు. ఎగ్గొట్టనీక యూరియా ఇయ్యవయ్యా అంటే యాపులు పెట్టి అట్లా డ్రామాలు కొడుతుంది. వడ్లు కొనుర్రయ్యా అంటే ఆన్లైన్ అని ఇట్లా డ్రామాలు కొట్టబడుతుంది. ఇక నువ్వు నరకుడేమో రైతు బిడ్డ. ఎక్కడికత్తా ఇది? ఇప్పుడు మా చిన్నకోడూరు మార్కెట్ల, సిద్దిపేట మార్కెట్ల సన్ఫ్లవర్ పండించిన రైతులు 20 రోజుల కుప్పల కానే అంటున్నారు. 20 రోజుల సన్ఫ్లవర్ కొంటలేరు. ఈ రాష్ట్రంలో సన్ఫ్లవర్ సంబంధించి దాదాపు సగం కూడా ఇప్పటి వరకు సన్ఫ్లవర్ కొన్న పరిస్థితి లేదు. శనగలు ఇంతవరకు శనగలు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, కామారెడ్డి, ఆదిలాబాద్ శనగలు పండిస్తారు. రాష్ట్రంలో 7,721 మెట్రిక్ టన్నుల శనగలు పండితే 4,000 కొన్నారు, బంద్ పెట్టిండ్రు. 20 రోజుల నుంచి శనగల కొనుగోలు ఆగిపోయింది. 20 రోజుల నుంచి పొద్దుతిరుగుడు కొనుగోలు ఆగిపోయింది. జొన్న ఇప్పటిదాకా కొనే దిక్కే లేదు. జొన్నలు 4 లక్షల ఎకరాల్లో తెలంగాణలో జొన్నలు పండినాయి. మరి 3,371 మద్దతు ధర ఉంటే ఇవాళ 2,500కు 2,400కే జొన్నలు అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ ఇప్పటిదాకా జొన్నల కొనుగోలు స్టార్ట్ చేయలే. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మేము ఎప్పుడైనా జొన్నలు కొన్నాం, రైతుకు మద్దతు ధర ఇచ్చినాం. సన్ఫ్లవర్ కూడా ఆ రోజు మేము ఎంత పండితే అంత సన్ఫ్లవర్ మేము కొన్నాం, రైతుకు మద్దతు ధర ఇచ్చినాం. శనగలు మేము కొన్నాం, రైతుకు మద్దతు ధర ఇచ్చినాం. నువ్వు శనగలు, సన్ఫ్లవర్ పావులో కొన్నావు, బంద్ పెట్టినావు. మిగతా బారాన రైతుల పరిస్థితి ఏంది? ఆ రైతులు కుప్పల మీద 20 రోజుల నుంచి పండుకుంటున్నారు. వెంటనే శనగలు, సన్ఫ్లవర్ కూడా కొనడం స్టార్ట్ చేయండి. జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మక్కల పరిస్థితి కూడా అట్లే ఉంది. 13 లక్షల ఎకరాల్లో మక్క పంట పండితే మనకి ఎంత పండుతుంది? దాదాపు మక్కలు 13 లక్షల ఎకరాల్లో ఇవాళ మక్క పండితే ఇవాళ మీరు కొన్నదెంత? 10 పైసలు కూడా కొనలే. ఇంకా దానికో రూల్ పెట్టిండ్రు, ఎకరానికి 26 క్వింటాల్లే కొంటాం. మరి 26 క్వింటాల్లే కొంటే మరి మిగతాది ఎవడు కొనాలి? మిగతా మక్కలు ఎక్కడ అమ్ముకోవాలి? ఇదేం పద్ధతి? మక్కలు 40-45 క్వింటాలు కూడా పండుతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక బంగారం వల్ల మక్కలు పండుతున్నాయి. నేను 26 కొంటా, మిగతాది బయట అమ్ముకోమంటే ఎట్లా? 2,400 మద్దతు ధర ఉండే మక్కలు 1600-1700కి అమ్ముకుంటున్నారు బయట. అటు మక్కలు కొనవైతివి, శనగలు కొనవైతివి, సన్ఫ్లవర్ కొనవైతివి, జొన్నలైతే కొనుగోలు కేంద్రమే స్టార్ట్ చేయపోతివి. వడ్లు కొంటా అంటావు, కాంట పెట్టేది లేదు, లారీలకు ఎక్కేది లేదు, మిల్లోడు దించుకునేది లేదు. ఇక రైతులు 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలనే ఇన్నే ఎండకు మాడిపోతున్నారు, వానకు దడిచిపోతున్నారు. రోజు పొద్దుకి కవర్లు కప్పాలి, మళ్ళీ పొద్దుగాల రావాలి. ఎంతకాలం ఇబ్బంది పెడతావు? సెంటర్లలో నువ్వు ఇచ్చిన జాలీలు పనిచేస్తలేవు. ఒక్కొక్క సెంటర్కు 5-6 జాలీలు కావాలి, నువ్వు ఇచ్చింది ఒక్క జాలి. ఆ ఒక్క జాలి కూడా చక్కగా లేదు, అందుకే అంతా జారి పడిపోతున్నాయి. వడ్లు ఒక్క సైజు ఉండాలంటావు, తాలు ఉండొద్దంటావు. అన్ని పట్టినాక కూడా మిల్లోళ్ళు మళ్ళీ తరుగు పెట్టాలంటున్నారు. ఆ మిల్లోళ్ళు దించుకుంటలేరు. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసి తక్షణమే వడ్ల కొనుగోలు వేగవంతం చేయండి. రైతాంగం పండించిన అన్ని పంటలు, మొక్కజొన్న షరతులు లేకుండా మక్కలు కొనండి. అదేవిధంగా ఆపేసిన సన్ఫ్లవరు మరియు శనగల కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించండి. మొక్కజొన్న కొనుగోలుకు మీ కేబినెట్ ఏదో వద్దన్నది, కొనొద్దన్నది మీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు అన్నారు. మరి కేసీఆర్ ఉండగా, బీఆర్ఎస్ పార్టీ ఉండగా కొన్నాం కదా జొన్నలు, నువ్వెందుకు కొనవు? ముందే చెప్పాలి. మరి పండుగకు ముందే మేము కొనం ఈ సంవత్సరం అంటే వేరే పంట పెట్టుకుంటారు. నువ్వు యాళ్లకు పంట చేతికి వచ్చినాక, కళ్ళంలో వచ్చినాక నేను వడ్లు కొనా అని ఎత్తెత్తెట్లా? నడిమిట్లు ఎత్తేస్తోడు రైతు బిడ్డ అవుతాడా? నువ్వు రైతు ద్రోహివి. నువ్వు ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు, రైతు బీమా ఎగ్గొట్టినావు, పంటల బీమా ఎగ్గొట్టినావు, కరెంటు మున్పటి లెక్క వస్తలేదు, పంటలు మున్పటి లెక్క కొంటలేవు, యూరియా మున్పటి లెక్క దొరుకుతలేదు. ఏది చూసినా నీ చక్కదనం లేదు. నువ్వు తిట్ల పురాణం తప్ప, ఒర్రుడు తప్ప
సిగమూగుడు తప్ప పనిచేసే తెలివితేటలు నీకు లేవు. ఏమనంటే ఎంతసేపు కేసీఆర్ను తిట్టా, హరీష్ రావును తిట్టా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టా తప్ప నువ్వు ఏదైనా చేసిన మంచి పని ఉంటే చెప్పు నాకు. మేము రాజకీయం కోసం మాట్లాడతలేము. రైతుల యొక్క కష్టాన్ని కళ్ళతో చూసి, రైతుల బాధలు చెవులతో విని, రైతుల మధ్య నీకు తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే నువ్వు నీ మంత్రులు కొనుగోలు కేంద్రాలకు రండి, రైతుల వ్యతలు బాధలు వినండి, సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైతు సోదరులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయండి, మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయండి, ప్రశ్నించండి. అట్లయితే గాని వీళ్ళకి దారికి రారు. 3-4 రోజుల్లోగా పరిస్థితిలో మార్పు రాకపోతే కలెక్టరేట్ల ముందు వంట వార్పు పెడతాం, ధర్నాలు పెడతాం, ఈ జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా.